అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే భావిస్తున్నా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండడం, ఈ ప్రాంతానికి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం, మా నాయకులందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడపడం, ఇన్ని కార్యక్రమాలకు అవకాశం ఇస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేయాలి. నేను ఎన్నికల ముందు నిజంగా నాకు వాల్మీకి గురించి తెలుసు, కనకదాసు గురించి తెలుసు, కానీ ఇంతమంది కనకదాసుని పూజిస్తారు, ఇంతమంది వాల్మీకులను పూజిస్తారు అనేది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే నేను తెలుసుకోగలిగాను. అలాగే కనకదాసు జయంతి ఈ నెల 8వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ కనకదాసు జయంతికి సందర్భంగా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు, యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనకదాసు జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమీ కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం, చకచక ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోవడం, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కళ్యాణదుర్గానికి 2 రోజులు కేటాయించాడు. 7వ తారీఖు ఎందుకు కేటాయించాడంటే ఎన్నికల సమయంలో ఆయన వచ్చి నేను ఈరోజు మీతో అందరితో సమావేశమవుతున్నా, నాయకులు అందరూ కూడా ఉన్నారు, ఆ రోజు మీతో ఈరోజు సమావేశమవుతున్నా, గెలిచిన తర్వాత కూడా ఒకరోజు ముందుగా మీ దగ్గరకు వచ్చి అందరితో సమావేశమవుతాను, అందరి ముందర ప్రత్యక్షంగా నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అసలు మేమే ఊహించుకోవాలి. నైట్ హాల్ట్ నేను అడిగాను అనంతపురంలోనంటే కాదు కళ్యాణదుర్గమే అంటే నిజంగా నాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంత పట్టుదల ఉంది నాయకుల పైన, కార్యకర్తల పైన, వాళ్ళతో కలవాలి, వాళ్ళతో కలిసి ఒకరోజు ఉండాలనే తాపత్రయంతో ఒకరోజు ముందు వచ్చి మరుసటి రోజు గొప్ప కనకదాసు జయంతిని కూడా నిర్వహించడానికి ఆయన రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఈ పాత్రలో కీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, మనమందరం కూడా రకరకాలుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేసేదాకా కృషి చేద్దాం.